జరుపుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా క్విడ్ ప్రోకో కింద జరుపుతున్నారు నా అనుమానం. దయచేసి క్షమించండి ఇక్కడ మీడియా మిత్రులు. అమ్మాయి మీద జరిగిన అత్యాచారము, మల్టిపుల్ లొకేషన్స్లో జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు అనే దాని మీద చర్చ జరగాలి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చలవిడిగా బాధ్యతారహితంగా చిన్నారి అమ్మాయిలను లేకపోతే మహిళలు వీళ్ళతో విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటే, ఇంత బాధ్యతారహితమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఎక్కడికి దిగజారిందయ్యా అంటే, ఆ అమ్మాయి మేజరా మైనరా, బోన్ టెస్ట్ చేయాలన్నా లేకపోతే జిహెచ్ఎంసీ టెస్ట్ చేయాలన్నా, ఆ టెస్ట్ చేయాలన్నా, ఈ టెస్ట్ చేయాలన్నా, సరే బై లాస్ట్ ఓకే మీ వరస్ట్ కేసులో ఆ అమ్మాయి ఒక్క రోజుతోనో ఒక నిమిషంతోనో మేజర్ అని తేలుతుంది. బారకున్ మాఫా అంటే అది అఘాయిత్యం కాదా? ఇది అఘాయిత్యం కాదా చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు, మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతూ ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. ఇక చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను నేను. ఆన్ ద టిప్ ఆఫ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్, దిస్ గై గోస్ టు కరీంనగర్ పోలీస్ స్టేషన్ వైల్ ద మదర్ ఆఫ్ దిస్ చైల్డ్ వెయిటింగ్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ హర్ కంప్లైంట్ ఇన్ పేట్ బషీరాబాద్. దిస్ గై గోస్ టు కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్, గెట్స్ ఎ కేసు రిజిస్టర్. అసలు మాకెట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్కి పోయి, నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం, తిరుపతి పోయినాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయినాం, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్లో పోయినాం, అయినా కూడా ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది, 3 నెలల తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి, ఈమె చెప్పిన తర్వాత కదా, ఈ బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఈ బయటి ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ బండి సాయి భగీరథ్ అనే ఈ తురుంఖాన్ను, ఈ సచ్చీలుని బెదిరించిన ఈ మహిళ ఎవర్రా బాబు, ఈ కుటుంబం ఎవరు, వీళ్ళకెన్ని గుండెలున్నాయి అని చెప్పి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని అప్పుడు కొంచెం తవ్వుతూ ఉంటే అప్పుడు పేట్ బషీరాబాద్ బయటకు వచ్చింది. ఒక్క మీడియా కూడా రాయలేదండి. మీడియా సమావేశంలో చెప్తున్నాను నేను. ఎక్కడో చిన్న పత్రిక రాసింది, ఎక్కడో చిన్న పత్రిక, ఒక్క మీడియా కూడా రాలేదు. కరీంనగర్ పోక్సో కరీంనగర్లో మాత్రం ఈయన మీద 308 Class 5 మీద పెట్టిండ్రు. యాక్చువల్గా బండి సాయి భగీరథ్ ఎప్పుడు కూడా నన్ను గాయపరిచింది ఈ అమ్మాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను నిన్న వనపర్తిలో చెప్పినా, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. బండి సాయి భగీరథ్ తన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నన్ను చంపుతా అని లేకపోతే నన్ను గాయపరుస్తాను ఎక్కడ చెప్పలేదు. కానీ కరీంనగర్ పోలీసులు ఏం చేసిండ్రు? 308 Class 5 పెట్టిండ్రు. Class 1 Class 2 పెట్టాలి కంప్లైంట్ ప్రకారం.
క్లాస్ 1 క్లాస్ 2 పెడితే అది బెయిలబుల్ కేసు అవుతుంది, మాకు స్టేషన్లో బెయిల్ వస్తుంది. క్లాస్ 5 ఎందుకు పెట్టిండ్రు? 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులను బిడ్డ